అంటే కొంత విమర్శ వస్తోంది సార్. అంటే ఆ టాపిక్ తీసుకున్నందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇట్లా తీసుకున్నందుకు అన్నట్టుగా కొంత విమర్శ వస్తుంది పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి. సో దాన్ని ఎట్లా తీసుకోవాలి? వాళ్ళు ఎలాగో విమర్శిస్తూనే ఉన్నారు. హ్మ్. ఆర్ఎస్ఎస్ అన్నది ఒక శత్రువుగా వాళ్ళు ఎంతో కాలం 70, 80 ఏళ్లుగా దాన్ని చిత్రీకరించుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి హత్యలో వీళ్ళ భాగం ఉందని చాలా కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఏమైంది? కోర్టులన్నీ దాన్ని తిప్పి కొట్టాయి కదా అవి. అలాగే వీళ్ళు హిందూ, ముస్లింల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేటువంటి ఒక హిందూ రాష్ట్రవాదులు వీళ్ళు. ఒక ఉగ్రవాదులు అన్న దిశగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సాధ్వి ప్రజ్ఞ గారి స్టేట్మెంట్‌లో ఆవిడ చెప్పారు. మోహన్ భాగవత్ గారిని వీళ్ళందరినీ ఇంప్లికేట్ చేసే దిశగా చాలా ప్రయత్నాలు జరిగినాయని చెప్పిందావిడ. కాబట్టి వాళ్ళ అజెండాకి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఉన్న సత్యాన్ని ఆయన చెప్పడం అన్నది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. హ్మ్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే సత్యంగా మనం చూస్తే మన దేశంలో ఆహ్, అందరికి ఏ ఎన్‌జీఓ కంటే కూడాను చాలా అధిక సంఖ్యలో ఈరోజు సంఘంలో ఉన్నారు. సంఘం ఇంకా పెరుగుతోంది. దాని మీద గౌరవం పెరుగుతోంది. సంఘం యొక్క కార్యక్రమాల వల్ల ఎన్నో రంగాలలో ఈరోజు మనం చూస్తే గనక ఆహ్, ఆహ్, జాతీయవాదము, మన సంస్కృతి, మన దేశాన్ని పట్ల గౌరవం పెంచే దిశగా వాళ్ళు చాలా చేస్తున్నారు. హ్మ్. లేకపోతే గనక పాశ్చాత్య శక్తులు కావచ్చు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విచ్ఛిన్నకర శక్తులు కావచ్చు, హ్మ్. వారి అజెండాలో భాగంగా అందరూ కొట్టుకుపోతున్నారు. హ్మ్. దానికి భిన్నంగా మన దేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, మన సంఘటీకృత శక్తిని ఒక శక్తిగా అమల్చి, మన దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా అది పనిచేస్తోంది కాబట్టి, ఓకే. ఈ అటాక్స్ ఎలాగో వస్తాయి. మన హ్మ్. దేశం ఇప్పుడు 4వ స్థానంలో మన భారత దేశం ఈరోజు ఆర్థిక పరంగా ఎదిగింది కాబట్టి, ఈరోజు అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు మన దేశం మీద కన్ను ఆహ్, వ ఎర్ర చేస్తున్నాయి. హ్మ్. ఎందుకు? ఎదిగేటువంటి శక్తి, ఎదిగేటువంటి దేశాలన్నీ కూడాను వాళ్ళ అధీనంలో లేకపోతే వాడు తట్టుకోలేరు. సంఘం కూడా అదే. సంఘం ఎవరి ఒక అజెండాతో పనిచేసేటువంటి వాళ్ళ అజెండాతో పనిచేసేటువంటి స సంఘం కాదది. ఒక హ్మ్. సంస్థ కాదది. వాళ్ళు దేశం యొక్క గౌరవాన్ని, భారత మాత ఔన్నత్యం కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి, అది వాళ్ళ అధీనంలో లేకపోతే, వాళ్ళ అజెండాకి అధీనంలో రాకపోతే, వాళ్ళ అజెండాకి పనికి రాకపోతే, తప్పకుండా దాని మీద ఏదో ఒకటి విమర్శలు చేయడం అనేది మనకు తెలుసు కాబట్టి, అంతకు మించి ఏమీ లేదు. ఓకే. ప్రజలకు తెలుసు. ప్ర ప్రజలు ఇది వాళ్ళ వాళ్ళ హితం కోసం ఈ సంస్థలున్నాయా? లేదా వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళలో ఏదైనా విభేదాలు తీసుకొచ్చే దిశగా పనిచేస్తుందో ప్రజలకు తెలుసు. ఓకే. కాబట్టి దాన్ని అనుభవిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అంటే గనక తప్పకుండా ప్రజలకు తెలియంది మీకు తెలుసా? హ్మ్. కాబట్టి ఎవరి అజెండా, ఎవరి పొలిటికల్ అజెండా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి దానికి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఎదుగుతున్నటువంటి మహా గొప్ప శక్తి ముందర ఇటువంటి ఛాలెంజెస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. గతంలో కూడా ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ దాన్ని బ్యాన్ కూడా చేశారు అప్పట్లో. అయినా గాని కూడా దాని శక్తి పెరుగుతూనే ఉంది. ఇంకా పెరుగుతూనే ఉన్నది కాబట్టి దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు.